తెలంగాణ అండ్ ఏపీ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి అయితే సో అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనింగ్ యాక్ట్ 40 పోస్టులు అయితే సో రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. దీంట్లో వచ్చేసి అండ్ సో దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకి అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 30,000 to 1,20,000 వరకు అయితే మనకైతే శాలరీ అయితే ఉండొచ్చు. అండ్ బేసిక్ పే అయితే 30,000 గైస్. అన్ని లెవెన్స్ కలుపుకొని 45K వరకు అయితే మనకైతే సో శాలరీ అయితే ఉంటుంది గైస్ పర్ మంత్ వచ్చేసి. సో ఈ ఏదైతే అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనింగ్ అయితే సో జనరల్ వాళ్ళకి 17 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 అండ్ ఓబీసీలు అయితే 10 అండ్ ఎస్సీలు అయితే 6 అండ్ ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు అండ్ టోటల్ 40 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. సో చాలా మంచి వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేది గైస్. సో మనకి సిబిటి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ సిబిటి మీద ప్రకారంగా ఫైనల్ లిస్ట్ అయితే తీసి సో మనకైతే రిక్రూట్మెంట్కి అయితే సో మనమైతే ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ దీనికైతే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. సో అందరూ ఎలిజిబులే. అండ్ సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఉందని చెప్పా గైస్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఆఫ్ సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకైతే సో 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది గైస్. సో యాజ్ పర్ సో గవర్నమెంట్ రూల్స్. అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కూడా గైస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా సో 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ సో అప్లికేషన్ అయితే రేపటి నుంచి అయితే పెట్టుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ మంత్ 10 దాకా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ 10కి అయితే లాస్ట్ డేట్ గైస్. సో తప్పకుండా అప్లికేషన్ అయితే త్వరగా అయితే పెట్టుకోండి గైస్. సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గైస్ సో ఎవరైతే ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్లో ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి 60% అయితే సో వచ్చి ఉండాలి గైస్. సో దీనికైతే మనమైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది గైస్. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అప్లికేషన్ అయితే ఫీ చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరున్నా వాళ్ళకైతే సో ఫ్రీ ఆఫ్ అప్లికేషన్ గైస్. సో ఎలాంటి మన ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఆఫ్టర్ సెలక్షన్ తర్వాత మనకైతే జాబ్ రిక్రూట్మెంట్లో జాయిన్ అవ్వక ముందు అయితే మనమైతే సో 2,50,000 అయితే బాండ్ అయితే మనమైతే సో 2 years పాటు అయితే సో మనమైతే బాండ్ అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది గైస్ 2 years. అండ్ దీనికైతే లాస్ట్ డేట్ వచ్చేసి సో నెక్స్ట్ మంత్ 10/7 గైస్. నెక్స్ట్ మంత్ 10 దాకా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాయి గైస్. సో చెక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ కోసం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి గైస్. సో దిస్ ఈజ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ. సో తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి గైస్. సో మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.